గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పీనే న్యూస్ కు స్వాగతం. మార్కెట్లో నిర్ణయించిన రేట్లు ఆన్లైన్లో వచ్చేవి మాత్రమేనని, రూల్స్ కు విరుద్ధంగా తామేమి చేసే పరిస్థితి ఉండదని, కోవిడ్ సమయంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ హామీ ఇచ్చారు. ఒంగోలు దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్లోని వ్యాపారస్తుల సమస్యలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో వ్యాపారస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమావేశానికి కమిషనర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్లు రెంట్లు కట్టకపోవడం వల్ల కార్పొరేషన్ 17 కోట్ల బకాయిలు పెరిగిపోయాయని, ఈ నష్టం ఎవరు భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఈ బకాయిలు దశవారీగా కట్టుకునే సౌలభ్యం కల్పిస్తామన్నారు. వ్యాపారస్తులు కూడా ఆలోచించి మార్కెట్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్మిక సంఘ నాయకులు చీకటి శ్రీనివాసరావు, ఆర్ వెంకట్రావు మాట్లాడుతూ వ్యాపారస్తులకు వడ్డీ మినహాయించాలని, కోవిడ్ సమయంలో బకాయిలు రద్దు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ, కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ మార్కెట్ అనేది చాలా ఎట్లా అస్తవ్యస్తంగా ఉండి చాలా ఇబ్బందికరంగా ఉంది ఒకప్పుడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే జనం లోపలికి రావాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా పార్కింగ్ కూడా లేకుండా చాలా ఇబ్బందికరంగా, అంటే మీకు కూడా ఒక మార్గం చూపించకపోవటం వల్ల మీరు అట్లా ఇబ్బందికరంగా ఉన్నారని కూడా అర్థమవుతుంది. దాన్ని ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఈ మార్కెట్ను ఒక రూపుదిద్దులు దిద్ది ప్రతి ఒక్కరికి న్యాయం చేసి మీ అందరికీ కూడా ఒక చాటే ఇచ్చి, మీకు ఒక 120 షాపులు అనేవి అన్నీ కూడా ఒక చాటు చూపించి, ఆకుకూరలు కానివ్వండి, రిటైల్ షాప్స్ కానివ్వండి, మీరందరినీ ఒక చాటు చూపించి ఎవరికి కూడా నష్టపడకుండా చూసే మార్గాన్ని ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు అందరూ సహకారం కూడా ఉంటే మన ఎమ్మెల్యే గారికి మీ అందరూ ఒక చాటు ఉండి మీకు నష్టపడకుండా చూస్తారు. అప్పుడు మన మార్కెట్ కూడా చిరకాలం దీన్ని ఒక చాలా అందంగా కూడా రూపుదిద్దుకొని చాలా చూడటానికి, జనం నడవటానికి చాలా బాగుంటుంది. ఇది అనేది ఒంగోలులో హార్ట్ ఆఫ్ టౌన్. ఇది కూరగాయల మార్కెట్ అనేది మీకు తెలుసు, అందరికీ తెలిసిందే. అంత వాల్యుబుల్ స్థలం అనేది. ఇందాక మన వాళ్ళు కర్నూలు రోడ్డు అంటున్నారు, దాని పక్కనే కర్నూలు రోడ్లో సుమారు 30 లక్షలు ఒక షాప్ అంటే 50,000 రెంట్ ఉంటుంది, కాంప్లెక్స్ 30,000 ఉంటుంది. అట్లా కాకుండా ఇక్కడ మనకి చాలా తక్కువ రెంట్లకి కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మనం దాన్ని వినియోగించడంలో ఫెయిల్ అవుతున్నాం. ఇంత పెద్ద స్థలము, దీని పక్కన ఇంకా ఖాళీ స్థలము, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా కూడా మనం రూపొందించుకోవాలి. అంతేకాకుండా మనం చూస్తే వర్షం వస్తే ఎట్లా ఉంటుంది మన మార్కెట్ మీ అందరికీ తెలిసిందే. మనం ఉండలేము, బయట వాళ్ళు రాలేరు. కర్నూలు రోడ్డు కానీ, ఇటు గాంధీ రోడ్డు కానీ అన్ని కూడా ఈ మధ్య ఎమ్మెల్యే గారి సహకారంతో మన కమిషనర్ గారు ఈ షాపుల ముందు మెట్లను తీసి లోపల డ్రైన్ సుమారు 10 సంవత్సరాల నుంచి ఉంటుంది, మొత్తం తీస్తా అంత అభివృద్ధికి కృషి చేస్తున్నారు. గతంలో మా వ్యాపార మళ్ళా ఎక్కడైతే మార్కెట్లో కూడా సిమెంట్ రోడ్లు ఏడైతే పెండింగ్లు ఉన్నాయో మార్కెట్లో దాన్ని కూడా ఆధునీకరణ చేస్తాం. దాంతోపాటు పెయింటింగ్స్, ఇందాక ఒక దగ్గర చూసాం శానిటేషన్ ప్రాబ్లం ఉంది, ఆ షెల్టర్లన్నీ పోయి ఉన్నాయి. ఎట్లంటే అట్లా ఎక్కడంటే అక్కడ చెత్త వేస్తున్నారు. దాన్ని కూడా మనం క్లారిటీ తీసుకొచ్చి వాతావరణం నీట్గా ఉండేటట్టుగా పెయింట్లు వేసి ఒక పద్ధతి ప్రకారంగా మార్కెట్ అనేది ఎవరైనా కూడా ఇక్కడికి వస్తే అన్నీ దొరుకుద్ది అనే విధంగా
మనకి అందరూ లోపలికి వచ్చే విధంగా దాన్ని కూడా చర్యలు తీసుకొని సంవత్సరాలు కట్ల ఈ 5 సంవత్సరాలు కట్టకపోవటం వల్ల వడ్డీలు పెరిగి వడ్డీల మీద వడ్డీలు అయ్యి ఈరోజు ఒక్కొక్కరికి 4 లక్షలు 5 లక్షలు వస్తుంది. దానివల్ల ఈరోజు దగ్గర దగ్గర 12 కోట్లు బకాయి. ఏం చేద్దాం? ఇప్పుడు మనకేమో వసతులు కావాలి. మనోళ్ళు చేయటానికి ఇప్పుడు మీకు ఒక షెడ్డో ఏదో ఒకటి వేయాలి. మీరు కూర్చొని చేయటానికి మీకు నీట్గా ఒక ఫ్యాను ఒక లైటు అన్నీ చేయాలి అన్నప్పుడు డబ్బులు కావాలి. మనం ట్యాక్సులు కట్టకుండా షాపులకు ఇవ్వకుండా ఏమి చేయకుండా 12 కోట్లు బకాయి పెడితే డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది? మనం కూడా నాయకులు కూడా మనం కొంచెం సీరియస్గా మీరు అర్థం చేసుకోండి. మాకు ఒకరి మీద అనేది కాదు, వ్యాపారాలు చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం ఆస్తికి మనం పెట్టుకుంటే ఆల్టర్నేట్ ఇంకో పని చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అవి కట్టకుండా ఇవాళ వడ్డీలు పెరిగిపోయింది, ఒక్కోడికి 10 లక్షలు అయింది 15 లక్షలు అయింది అంటే ఆటోమేటిక్గా అవుతుంది. కాబట్టి మీరు కూడా మేము అందుకనే 3 ఇన్స్టాల్మెంట్ బేస్ మీద మీరు కట్టండి. ఫస్ట్ కొంత కట్టండి, తర్వాత 1 నెల తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ కొంత కట్టండి. అట్లా కట్టుకోగలిగితే మీకు ఇబ్బంది ఉండదు. ఏదో కట్టేసి మళ్ళీ సగం కట్టాములే అని చెప్పి ఇంకొక 6 నెలల తర్వాత అంటే ఆ సగానికి మళ్ళీ 6 నెలలకు వడ్డీలు పడతాయి. అడుగుతావు నువ్వు? ఒరే నేను కాదయ్యా, ఇప్పుడు మనంగా చెప్పేదనండి, అర్థం చేసుకోండి. మీరు కరెక్ట్ ట్రాక్లో వాళ్ళకి పద్ధతులు చెప్పండి. రాంగ్ ట్రాక్ రాంగ్ పద్ధతులు కాదు. మనం చెప్పేదనండి శ్రీనివాస్ గారు, మనం చెప్పే విధానంలో అబ్బాయి మనం 5 ఏళ్ళు కట్టలా, 5 ఏళ్ళు మన దగ్గర ఇంత బాకీ అయ్యాం, దాన్ని మ్యాక్సిమం ఏదో ఒకటి చేసి కట్టండి. అనవసరమైన 2.5 రూపాయలు వడ్డీలు పడతాయి. అది గవర్నమెంట్ గజెట్, అది నువ్వు నేను తగ్గించేది కాదు కదా, ఇక్కడ కాదు కదా, నువ్వు అంతా తెలుసు కదా. ఎక్కడికైనా పో, ఏ జిల్లాకైనా పో, ఎక్కడికైనా పోతే కూడా ఇదే మార్కెట్, ఇదే పరిస్థితి, ఇదే సిస్టమ్. అందుకని మనం చెప్పే రీతిలో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళని గైడ్ చేసుకోవాలి. గైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది కానీ దానికి కొంచెం టైం తీసుకోండి. టైం అంటే మళ్ళా దానికి కూడా పడుతుంది. ఇవన్నీ ఉన్నాయి. సాయి ఐటీఐ కన్వెన్షన్ హాల్లో శ్రీ సాయిరాం జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఒంగోలులోని సాయి ఐటీఐ కన్వెన్షన్ హాల్లో శ్రీ సాయిరాం జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ కె మోహన్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు సతీమణి నాగసత్యత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చిన్నతనం నుండి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా కృషి చేయాలన్నారు. అనంతరం డాక్టర్ కె సీతారామయ్య మాట్లాడారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి. ఈ కార్యక్రమంలో న్యాయవాది నాదెండ్ల దశరథ రామయ్య, కళాశాల చైర్మన్ డాక్టర్ కె అంజయ్య, సెక్రటరీ కరస్పాండెంట్ కె మోహన్ రావు, కళాశాల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
నమస్కారం అండి. ముందుగా సాయిరామ్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవం 9వ వార్షికోత్సవంగా యజమాని అందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా బాగా జరుగుతుంది ఈరోజు యాన్యువల్ డే ఇక్కడంతా కూడాను. విలేజ్ అంతా ఓన్లీ ఆడపిల్లల కోసం పెట్టున్నారు అంతా కూడాను. చాలా బాగుంది అంతా కూడాను. మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. పిల్లలంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ రోజంతా కూడాను. చాలా అంటే ముందు అభినందనలు వాళ్ళందరికీ కూడా, యజమాని అందరికీ కూడా అంతాను యాన్యువల్ డే సందర్భంగా. సాయిరామ్ జూనియర్ కాలేజీ 9వ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి మాస్టర్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అట్లానే వాళ్ళు ఈ 9 సంవత్సరాలు దిగ్విజయంగా పిల్లలకి బైపీసీ ఎంపీసీ 2 గ్రూపుల్లోనూ బాగా చదువులో మంచి స్థితికి తీసుకొచ్చినందుకు, అట్లానే వాళ్ళు 3rd క్యాంపస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఆ 3rd క్యాంపస్ కూడా సంవత్సరం వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి ఈ విధంగా మాకు 3వ క్యాంపస్ కూడా ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేయబోతున్నాము. మరి దీని అందరికీ ఆదరిస్తున్నటువంటి ప్రకాశం జిల్లా వాసులకి, మా పూర్వ విద్యార్థులకి, మరి అన్ని స్కూల్ యొక్క మేనేజ్మెంట్లకి, టీచర్లు అందరూ కూడా దీనికి పూర్తి సహకరిస్తున్నారు. కాబట్టి మాకు మంచిగా ఈ స్ట్రెంగ్త్ రావటం కానివ్వండి, మంచి వాతావరణంలో మేము కాలేజీ నిర్వహించగలటానికి కానీ జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు చూపించినటువంటి ఆదరాభిమానాలందరికీ కూడా మేము ఇప్పుడు కృతజ్ఞులుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ సంవత్సరం జిల్లాలో మొట్టమొదటిగా ఈ ప్రకాశం జిల్లాలో ఏ కాలేజీ సాధించలేనటువంటి విజయాన్ని మా సాయిరామ్ సొంతం చేసుకుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. మొట్టమొదటిగా డైరెక్ట్ ఇంటర్మీడియట్ నుంచి గవర్నమెంట్ మెడికల్ సీట్ సాధించడం అనేటువంటిది అది మా శ్రీ సాయిరామ్ జూనియర్ కాలేజీకి ఉన్నటువంటి ప్రత్యేక విజయంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇంజనీరింగ్లో కానివ్వండి, జేఈ మెయిన్స్లో కానివ్వండి, నీట్లో కానివ్వండి, ప్రతి సంవత్సరం కూడా మంచి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. మరి మా యొక్క స్టాఫ్ అందరూ కూడాను నిబద్ధతగా పనిచేస్తూ పూర్తి సహకారాన్ని అందించడం వల్లనే మేము ఈ ఫలితాన్ని సాధించగలుగుతున్నాం. ఈ సందర్భంగా వారికి కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మాకు ఆదరాభిమానాలు ఇస్తున్నటువంటి అచ్చంగా ఆడపిల్లల్ని ఎందుకు పెట్టారంటే, వాస్తవంగా మా ఆలోచన అప్పుడు రాబోయే రోజుల్లో బాలికలకు మాత్రమే అంటే స్త్రీలు కూడా సమాన ఇది అన్నిట్లో వస్తారని ఊహించి సగం వాళ్ళు ఉంటారు, సగం వీళ్ళు ఉంటారు. మన లాభాల కన్నా కూడా బాలికలైతే క్రమశిక్షణతోటి బాగా పై స్థాయికి వస్తారనే ఉద్దేశంతో పెట్టాం. ఇప్పుడు అబ్బాయిలు కూడా అడుగుతున్నారు, కానీ మా ప్రస్తుతానికి మాకు ఆలోచన లేదు. బాలికలకే ఇంకో క్యాంపస్, కొత్త క్యాంపస్ తీసుకొని దాన్ని నింపాలని చూస్తున్నాం. అలాగనే ప్రతి వ్యక్తికి విద్యార్థి దశ అనేది అత్యున్నతమైనటువంటి దశ. జనసేన నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. అభిమానులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా యువ నాయకులు బాలినేని ప్రేణిత్ రెడ్డి, జనసేన నాయకులు, అభిమానులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. గగనంలో వెలిగే తారయే, భూమిలో తిరిగే ఒక సింహమై గర్జించనులే జనసేనగా ప్రజల కోసమే.
ఈ వేడుకలకు కాపులందరూ సహకరించి వారిని ఎంతో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, కాపులే కాకుండా ప్రతి క్యాస్ట్తో సంబంధం లేకుండా ప్రతి క్యాస్ట్ వాళ్ళు ఇవాళ గొర్రెపాటి శ్రీనివాసరావుని ఇంత ఆదరిస్తున్నారంటే కేవలం అతని మంచితనం కూడా చూసుకొనే మన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అతనికి ప్రథమగా ఆయన గౌరవించారు. పార్టీలో కూడా రేపు ముఖ్యంగా ఏదన్నా ఒక పదవి రావచ్చు, కానీ ఇది ప్రజలు గమనించాలని, కుల మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి రాజకీయానికి ప్రథమంగా ఒంగోలు స్థానంలో ఒక గొర్రెపాటి శ్రీనివాసరావు అనే అతను ఒక పునాది వేశాడు. కాబట్టి ఆయన్ని మనస్ఫూర్తిగా మనం గౌరవించి అభినందించాలని కోరుకుంటున్నాం. పెళ్లూరులో కొలువుదీరిన జ్వాలాముఖి అమ్మవారి ఆలయ వార్షిక వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 108 కలశాలతో అభిషేకం, గణపతి హోమం నిర్వహించారు. అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా సాగింది. ఈ నెల 7 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని, చివరి రోజున అమ్మవారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రతినిధులు తెలిపారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. మన పరిసర ప్రాంతంలో ఉండేటువంటి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి యొక్క వార్షిక మహోత్సవాల సందర్భంగా ఈరోజు మొట్టమొదటిగా అమ్మవారికి పంచామృతాలతో విశేషంగా ప్రాతకాలంలో 108 కలశాలతో అభిషేక కార్యక్రమం జరిగింది. అదేవిధంగా సాయంత్రం ఈ రోజున అమ్మవారికి విశేషమైన అలంకారంతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. తదుపరి రేపు మహాశ్రీ విద్య దశమహావిద్య హోమాలు అనేటువంటిది కార్యక్రమాలు జరుగుతాయి. శుక్రవారం రోజున అమ్మవారికి విశేషమైనటువంటి పూలంగి సేవ, తదుపరి విశేషమైన అలంకారం, గురునాథేశ్వర స్వామి జ్వాలాముఖి అమ్మవారి యొక్క అలంకరణ మహోత్సవం అనేటువంటి జరుగుతుంది. కావున ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై జ్వాలాముఖి. ఈ వార్తలు సమాప్తం. నమస్కారం. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 6/2/2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వెయిన్స్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, వాస్కులర్ సర్జరీ, వెరికోస్ వెయిన్స్, న్యూరాలజీ, నెఫ్రాలజీ, లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరీ భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సిఎంఆర్ జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకొనుటకు ఇది ఒక సువర్ణ అవకాశం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.